దీపారాధన చేసే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాల్సిన 10 నియమాలు. అప్పుడే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఇంట్లో దీపారాధన చేసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొన్ని ఆచార పద్ధతులను తెలుసుకోవాలి. ఇంట్లో దేవుడిని పూజించాలంటే పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. కొన్ని చిన్న చిన్న నియమాలను పాటిస్తూ భక్తి, శ్రద్ధలతో ఒక చిన్న దీపం వెలిగించినా సరే, ఆ పూజకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది. ఎంతటి కష్టమైనా త్వరగా తొలగిపోతుంది. అంతటి శక్తి దీపారాధనకు ఉంటుంది. కాబట్టి ఇంట్లో పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. బ్రహ్మముహూర్తంలో చేసే దీపారాధనకు అపారమైన శక్తి ఉంటుంది. ఉదయం 4:30 గంటల నుండి 5:30 గంటల మధ్యలో దీపారాధన చేస్తే ఎన్నో శుభఫలితాలు కలుగుతాయి. అయితే ఉదయాన్నే దీపారాధన చేయలేని వారు కనీసం ఉదయం 9 గంటల లోపు దీపారాధన పూర్తి చేసుకోవాలి. పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని దీపారాధన చేయాలి. అయితే ఆరోగ్యం సహకరించని పరిస్థితిలో తలస్నానం చేయకపోయినా పర్వాలేదు. కానీ నుదుటిపై కుంకుమ బొట్టు పెట్టుకుని పూజ చేయాలి. ప్రతి పూజ గదిలో తప్పనిసరిగా స్వస్తిక్ గుర్తు ఉండాలి. ఎందుకంటే స్వస్తిక్ గుర్తుకు చాలా దైవశక్తి ఉంటుంది. పూజ చేసే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకోవాలి. చేతులకు మట్టి గాజులు ధరించాలి. ముఖ్యంగా వివాహిత మహిళలు మెడలో తప్పనిసరిగా నల్లపూసలు ధరించాలి. అలాగే పూజ చేసే సమయంలో సంప్రదాయ వస్త్రాలు ధరించి దీపారాధన చేయాలి. అంతేకాని నైటీలు ధరించి ఇంట్లో దీపారాధన చేయకూడదు. ఇక వ్రతాలు చేసేటప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ పట్టు వస్త్రాలు ధరించడం శ్రేయస్కరం. పూజలో ఉపయోగించే దీపం ప్రమిదకు అత్యంత పవిత్రమైన శక్తి ఉంటుంది. ఎందుకంటే దీపం వెలుగులో మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి పూజలో వెలిగించే దీపానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. దీపం వెలిగించే ముందు ఒక చిన్న ముగ్గు వేసి ఆ ముగ్గుపై తమలపాకు ఉంచి ఆ తమలపాకు మీద దీపం వెలిగించాలి. దీపం కుందుల్లో ముందుగా నూనె పోసిన తర్వాతే వత్తులు వేయాలి. ఈ విధంగా దీపారాధన చేస్తే ఇంట్లో సౌభాగ్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం నిలిచి ఉంటాయి. సాధారణంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు 2 వత్తులతో దీపాన్ని వెలిగిస్తారు. కానీ 5 వత్తులతో దీపారాధన చేస్తే కుటుంబంలో ఎప్పుడూ డబ్బు కొరత ఏర్పడదు. మహాలక్ష్మి అనుగ్రహం ఎల్లప్పుడూ ఆ ఇంటిపై ఉంటుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశవైపు దీపం వెలిగించకూడదు. మనలో చాలామంది దీపాన్ని అగ్గిపుల్లతో వెలిగించే అలవాటు కలిగి ఉంటారు. కాని పవిత్రమైన దీపాన్ని అగ్గిపుల్లతో కాకుండా అగరబత్తి లేదా ఏకహారతితో వెలిగించడం శ్రేయస్కరం. పూజ గదిలో దీపం వెలిగించిన తర్వాత ముందుగా దీపానికి పుష్పాలు సమర్పించి దీపంపై అక్షింతలు వేసి నమస్కారం చేయాలి. ఇలా చేయడం ద్వారా ముక్కోటి దేవతలందరూ సంతోషిస్తారు. ఉత్తర దిశలో కుబేరుడు కొలువై ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఉత్తర ముఖంగా దీపం వెలిగిస్తే ఇంటి ఆదాయం పెరుగుతుంది. ధనాకర్షణ శక్తి వృద్ధి చెందుతుంది. పూజ గదిలో వెలిగించిన దీపం కనీసం ఒక ముహూర్తం అంటే 48 నిమిషాల పాటు వెలిగేలా చూడాలి. పూజలో వెలిగించే దీపం మధ్యలో ఆరిపోకుండా జాగ్రత్త పడాలి. పూజలో వెలిగించే దీపం వెంటనే కొండెక్కకూడదు. అలాగే ప్రతి పూజ గదిలో తప్పనిసరిగా ఒక చిన్న రాగి కలశం ఉండాలి. రాగి కలశంలో త్రిమూర్తులు నివసిస్తారని నమ్మకం. కాబట్టి కలశంలో నీళ్లు నింపి మీ పూజ గదిలో పెట్టుకోండి. కలశంలో ఉన్న నీటిని ప్రతిరోజూ మార్చుతూ ఉండాలి. పూజ గదిలో నీటి కలశం ఉంటే మీ ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. ఇక సాధారణంగా మనలో చాలామంది నువ్వుల నూనెతో దీపారాధన చేస్తారు. అయితే శుక్రవారం దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మహాలక్ష్మి కటాక్షం లభించి అపారమైన ఐశ్వర్యం కలుగుతుంది. అలాగే కొబ్బరి నూనెతో దీపం వెలిగించి వినాయకుడిని పూజిస్తే అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోయి ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు. పూజలో ఉపయోగించే దీపం కుందులను ప్రతిరోజూ శుభ్రంగా కడిగి వాడాలి. తడిగా ఉన్న దీపం కుందుల్లో దీపారాధన చేయకూడదు. ఇక దీపారాధన చేసేవారు నిలబడి పూజ చేయకుండా నేలపై ఒక వస్త్రం పరచుకుని భక్తి భావంతో కూర్చుని పూజ చేయాలి. పూజలో అత్యంత ముఖ్యమైనది దేవునికి హారతి సమర్పించడం. కర్పూరంతో దేవుని పాదాలకు హారతి ఇచ్చి నమస్కారం చేయాలి. హారతి ఇచ్చిన తర్వాత ఒక పువ్వును తీసుకుని నీటిలో ముంచి దీపం చుట్టూ నీటిని చిలకరించాలి. ఇలా చేయడం ద్వారా మీరు చేసే పూజలు నేరుగా దేవుని చెంతకు చేరుతాయని నమ్మకం. అయితే సాధారణంగా చాలామంది ఇంట్లో పూజలు చేసేటప్పుడు ఇత్తడి కుందుల్లో దీపం వెలిగిస్తారు. కాని
మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తే మరింత మంచి ఫలితం ఉంటుంది. ప్రతిరోజు మట్టి ప్రమిదలు వాడలేని వారు కనీసం ప్రతి శుక్రవారం మట్టి ప్రమిదల్లో దీపారాధన చేయండి. విశేషంగా శనివారం దీపారాధన చేసేవారు పిండి దీపాలు వెలిగిస్తే మరింత శ్రేయస్కరం. విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన వాటిలో పిండి ప్రమిదలు ఒకటి. కాబట్టి ప్రతి శనివారం 5 పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోరిన కోరికలు త్వరగా నెరవేరుతాయి. విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు తులసీ దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆ వెంకన్న ఎంతో సంతోషించి సంపద, సౌభాగ్యాలను ప్రసాదిస్తాడని విశ్వాసం. అయితే విష్ణుమూర్తిని పూజించేటప్పుడు విష్ణుమూర్తికి కుడి వైపున దీపం వెలిగించాలి. ఇక శివపార్వతులను పూజించేటప్పుడు శివునికి ఎడమ వైపున, అలాగే అమ్మవారిని పూజించేటప్పుడు అమ్మవారికి ఎదురుగా దీపారాధన చేయాలి. దేవుని ముందు దీపం వెలిగించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ దీపం కుందులను కదిలించకూడదు. అలాగే వెలుగుతున్న దీపం నుండి నూనె బొట్లు కారకుండా జాగ్రత్తపడాలి. ఇంట్లో దీపారాధన సమయంలో కొన్నిసార్లు కుంకుమ చేజారి కింద పడిపోతుంది. చాలామంది దీన్ని చెడు సూచనగా భావిస్తారు, కానీ అది అపశకునం కాదు. కింద పడిన కుంకుమను చీపురుతో కాకుండా చేత్తో తీసి ఏదైనా చెట్టు దగ్గర ఉంచాలి. అలాగే కొన్నిసార్లు పూజ సమయంలో దేవునికి సమర్పించిన పుష్పాలు పటాల నుండి కింద పడుతుంటాయి. ఇది అత్యంత శుభసూచకంగా పరిగణించాలి. ఈ పుష్పాన్ని దేవుని ఆశీర్వాదంగా భావించి మహిళలు తలలో పెట్టుకోవాలి. అలాగే దేవునికి కొబ్బరికాయ కొట్టినప్పుడు కొన్నిసార్లు కొబ్బరికాయ కుళ్ళిపోవచ్చు. దీన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. వెంటనే చేతులు కడుక్కుని కొత్త కొబ్బరికాయను కొట్టాలి. ఎలాంటి దోషం ఉండదు. అయితే కొబ్బరికాయలో పువ్వు కనిపిస్తే అది మీ పూజకు దైవానుగ్రహం లభించిందని అర్థం. అలాగే కొన్నిసార్లు పూజ గదిలో పెట్టిన నైవేద్యానికి నల్ల చీమలు పడుతుంటాయి. దేవుని నైవేద్యానికి నల్ల చీమలు పడితే మీ నైవేద్యాన్ని దేవుడు స్వీకరించాడని అర్థం. ఇక ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా గోమాత విగ్రహం ఉండాలి. గోమాతలో 33 కోట్ల దేవతలు నివసిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి మీ పూజ గదిలో గోమాత విగ్రహం ఉంచితే 33 కోట్ల దేవతలను పూజించినంత పుణ్యం లభిస్తుంది. ఇక తులసి కోటలో చేసే దీపారాధనను బృందావన దీపారాధన అని అంటారు. ప్రతి శుక్రవారం తులసి కోటను పూజిస్తే శ్రీ మహాలక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది. ఇక దేవుని పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పించినా సరిపోతుంది. మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలంటే దేవునికి ఎండు ద్రాక్షను నైవేద్యంగా పెట్టి భక్తితో నమస్కారం చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కరి పూజగదిలో తప్పనిసరిగా పసుపు అక్షింతలు ఉండాలి. ఇంట్లో పూజ పూర్తయ్యాక 3 ప్రదక్షిణాలు చేసి అక్షింతలను తలపై వేసుకుని దేవునికి నమస్కారం చేసుకుంటే సంపూర్ణ దైవానుగ్రహం లభిస్తుంది. దీపారాధన చేస్తున్నప్పుడు పూజలో ఉపయోగించే గంటను తప్పనిసరిగా కుడి వైపున ఉంచాలి. అలాగే ఎండిపోయిన పూలను పూజ గదిలో ఉంచకూడదు. వాటి వల్ల ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. అలాగే అనుకోకుండా ఒక్కోసారి పూజలో వెలిగించిన దీపం మధ్యలో ఆరిపోవచ్చు. అలాంటి సందర్భంలో ఆ దీపాన్ని మళ్లీ వెలిగించకుండా కొత్త దీపం వెలిగించాలి. అలాగే మీ పూజగది ఈశాన్యంలో రాళ్ల ఉప్పును పెట్టుకోండి. ఒక గాజు గిన్నెలో నిండుగా రాళ్ల ఉప్పు పెట్టి ఈశాన్యంలో ఉంచితే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ఈ విధంగా భక్తితో దేవుడిని పూజిస్తే మీ కుటుంబమంతా అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.